బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గత వారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన కేశవదాసుపాలెం వద్ద శంకరగుప్తం కేసనపల్లి డ్రైన్ నుంచి సముద్రపు నీరు పోటెత్తడం కారణంగా పాడైన కొబ్బరి పంటను పరిశీలించారు. అయితే ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాగా పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి వాకిటి శ్రీహరి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదని పవన్ కళ్యాణ్కు హితవు చెప్పారు వాకిటి శ్రీహరి. అలాగే పవన్ కళ్యాణ్కు తెలంగాణ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్ర కొబ్బరికి తెలంగాణ దిష్టి తగిలిందంటూ చేసిన వ్యాఖ్యలపై పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణ నుంచి పవన్ను పరిగెత్తించి తరిమి కొడతామని హెచ్చరించారు. ఇక పవన్ కళ్యాణ్ పై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు. అంతేకాదు క్షమాపణలు చెప్పుకుంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ నటించిన ఒక్క సినిమా కూడా ఆడదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, రైట్ వెన్నెల ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి కూడా తెలంగాణలో తీవ్ర దుమారం చెలరేగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే మంత్రులు కావచ్చు, ఒకవైపు ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యల పైన కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే తెలంగాణకు సంబంధించి నరదిష్టి వల్ల కోనసీమ కొబ్బరి చెట్లు మండంలా మారాయని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కూడా ఒకవైపు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక హోదాలో ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి కూడా సన్నిహిత సంబంధాల మధ్య కూడా ఒక ఏదైతే రచ్చ చేయాలని కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. రాజకీయంగా కూడా అనుభవం లేకుండా ఇట్లాంటి బాధ్యతారహితమైన ఒక వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఒక బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ ఉంటూ కూడా ఇట్లా ఇరు రాష్ట్రాల మధ్య కూడా మరోసారి చిచ్చు రేపేందుకు పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా కూడా మంత్రులు కావచ్చు, ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, అలాగే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బల్మూరి వెంకట్ సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారు. వ్యాఖ్యల్ని వెనుక తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా తెలంగాణలో తిరగనీయం, ఆయన తరిమి కొడతామని కూడా కీలకమైన సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ప్రధానంగా ఒకవైపు తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఇరు రాష్ట్రాల మధ్య కూడా సన్నిహిత సంబంధాలు కొనసాగుతా ఉన్నాయి. ఇరు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఏపీ సంబంధించిన ఏదైతే వ్యాపారస్తులంతా కావచ్చు ఇక్కడ పనిచేసుకుంటా ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఒక రాజకీయంగా ఆయన కుట్రపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారు. రాజకీయానికి సంబంధించిన అనుభవం లేకుండా కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా కూడా అంతా కూడా తీవ్రంగా పరిగణిస్తున్న కనిపిస్తే పరిస్థితి అవుతుంది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కూడా దీనిపైన రియాక్ట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా క్షమాపణలు చెప్పలే. నైజంలో ఆయన సినిమాలకు సంబంధించి కావచ్చు 2 రోజులు, ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కూడా సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా కొనసాగుతున్నారు, R&B శాఖ మంత్రిగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఆయన ఈ వ్యాఖ్యని తీవ్రంగా పరిగణించారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి కూడా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ఆడనించేది లేదు. 2 రోజులకు సంబంధించి కూడా నైజాంలో సినిమాలు ఆడనించే పరిస్థితి అయితే లేదు అని చెప్పేసి ఇప్పుడైతే డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యల పట్ల కూడా వెనుకకు తీసుకోవాలి. ఎందుకంటే చిరంజీవి తన సోదరుడు చిరంజీవికి సంబంధించి కూడా ఆయన సూపర్ మ్యాన్ తనకు సంబంధించి కూడా గతంలో ఒక పార్టీగా వ్యవహరించారు. కీలకమైన బాధ్యతారహితంగా కూడా చిరంజీవి మెలుగుతాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఇప్పుడు ఒక పార్టీకి కొమ్ము కాస్తా ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించి కావచ్చు, రాజకీయంగా ఇట్లాంటి విమర్శలు చేస్తా ఉన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య మరోసారి చిచ్చు రేపి రాజకీయాలకు సంబంధించి కూడా ఆయన ఏదైతే ఒక ప్రేరేపితంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి 60 ఏళ్లకు సంబంధించి కూడా తాము తెలంగాణ ప్రజలు కావచ్చు, నల్గొండ జిల్లా ప్రజలు కావచ్చు ఫ్లోరైడ్ నీళ్లతో బాధపడ్డారు, ఫ్లోరైడ్ బూటంతో బాధపడ్డారు. నిధులకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు ఏపీకి తరలించుకుపోయారు. అలాగే తెలంగాణలో ఈ దుస్థితికి కారణం అంతా కూడా అప్పుడు సంబంధించిన ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులుగా
వ్యవహరించినారు. ఇప్పుడైతే అప్పుల పాలుగా చేసిన తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో అప్పులను తీరుస్తూ రాష్ట్రాన్ని ఒక సుభిక్షంగా మలుస్తున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య మరోసారి చిచ్చు వేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నట్టుగా కూడా ఆయన తీవ్రంగా పరిగణించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక 13 ఏళ్లకు సంబంధించి కూడా ఇట్లాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 13 ఏళ్ళు అయింది. 13 ఏళ్ల తర్వాత కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు తీసుకురావడం పట్ల కూడా రాజకీయంగా ఏదో కుట్రపూరితంగా వివరిస్తా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నాడు. అనుభవం లేకనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. దీన్ని వెనక్కి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకొని కూడా తీవ్రంగా పరిగణిస్తాం. పవన్ కళ్యాణ్కి సంబంధించి కావచ్చు, ఆయన సినిమాలకి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో తెలంగాణలో నిషేధించబడతాయన్నట్లు కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా దీనిపైన కూడా తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కోనసీమకి సంబంధించి కూడా ఆ కొబ్బరి చెట్ల వ్యవహారంలో అక్కడ జరిగిన కొబ్బరి చెట్లకు జరిగిన ఏదైతే ఇష్యూ జరిగిందో దానికి సంబంధించి కూడా పరిష్కరించుకోవాలి. కానీ దాని నరడిష్టి పేరుతో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి అంటగట్టడం సరైనది కాదు. ఒక బాధ్యతాయుతమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో కొనసాగుతూ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కూడా ఒక రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలంతా కావచ్చు, ఒకవైపు మంత్రులు కావచ్చు, అంతా కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటాడా లేదా అనేది కూడా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఈ వ్యాఖ్యల పట్ల కూడా తెలంగాణ ప్రాంతం అంతా కూడా బగ్గుమన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సంబంధించి కావచ్చు, ఇతర హీరోలకు సంబంధించి కావచ్చు, ఇక్కడనే స్టూడియోలు ఏర్పాటు చేసుకున్నారు. ఇదే వ్యాఖ్యలు కోమటిరెడ్డి ఇదే అంశాలను కూడా ప్రస్తావించారు. ఏదైతే రామానాయుడు స్టూడియో కావచ్చు, రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, ఇతర అన్నపూర్ణ స్టూడియో కావచ్చు, ఇతర వ్యాపార సంస్థలంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారంతా కూడా హైదరాబాద్ లో తమ వ్యాపార సంస్థలంతా కూడా నెలకొల్పుకున్నారు. వాళ్ళను తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ నేతలు కావచ్చు ఇబ్బంది పెట్టలేదు. అంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం ఏదైనా ఉన్నదా, ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మరోసారి ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు రాగలిసి తన రాజకీయానికి సంబంధించి కూడా ఏదైనా మెప్పు పొందాలనుకుంటున్నాడా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పటికైతే పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన బగ్గుమన్న పరిస్థితులు, ఒకవైపు పలు జిల్లాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఆయన వ్యాఖ్యలు వెనుక తీసుకోకపోతే ఖచ్చితంగా రేపు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ధర్నాకు నిరసన దిగుతామని కూడా ఏదైతే తెలంగాణ ప్రాంత ప్రజలంతా కూడా ఈ వ్యాఖ్యల పట్ల కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్. కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. ఇక ఇప్పుడు దాన్ని